నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితి కమ్మదనం. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నా. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా వెరైటీ స్నాక్ చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడైతే స్నాక్ చేయబోతున్నా. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే 2 పొటాటోస్ తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్దగా ఉన్నవి తీసుకోవాలి. ఈ పొటాటోస్ అయితే ఈ తొక్కనంతా చెక్కేసుకోవాలి. పొటాటో అయితే తొక్కనంతా చెక్కేసుకున్న తర్వాత వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో చల్లని వాటర్ వేసుకుని ఈ పొటాటోస్ని రౌండ్ పీసుల్లా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి, కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్టిక్ తీసుకోవాలి. సన్నగా ఉన్న ఒక ఈనుపుల్ల తీసుకోవాలి. అలాగే టీత్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర అయితే అవి లేవు, అందుకే సన్నగా ఉన్న ఒక స్టిక్ తీసుకున్నాను. ఈ స్టిక్ అయితే ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేయాలి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పొటాటోస్ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఒక క్లాత్ తీసుకుని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. తడి ఉంటే మళ్ళీ వాటర్లా వచ్చేస్తుంది అన్నమాట. ఈ పొటాటోస్ అయితే కొంచెం తడి ఉంటే చాలు, వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. అస్సలు తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పొటాటోస్ తీసుకుని ఈ కార్న్ఫ్లోర్ ఈ పొటాటోకి పెట్టుకోవాలి. ఇలా అంతా అంటించాలన్నమాట ఈ పొటాటోస్కి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఈ స్టిక్ ఉంది కదా, ఇలా మధ్యలోకి గుచ్చాలి. ఇలానే మిగతాయి కూడా ఇలానే చేసుకోవాలి. ఈ పొటాటోస్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే ఇరిగిపోతాయి అన్నమాట. చాలా సన్నగా ఉండాలి, అలాగైతేనే ఇలా మంచిగా అవుతుంది అన్నమాట. లేకపోతే టపా టపా ఇరిగిపోతూ ఉంటాయి. మా పాపకి అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీ స్నాక్ చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. కొంచెం లావుగా కట్ చేసినవి అయితే ఇరిగిపోతున్నాయి. మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పటికి ఇలా సన్నగా ఉన్నాయి, మంచిగా వస్తున్నాయి. ఇప్పుడైతే అన్నీ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడవింది. ఇప్పుడు ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పెడితే త్వరగా మాడిపోతాయి అన్నమాట ఈ పొటాటోస్. కొంచెం సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవైతే ఫ్రై అయిపోయి ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుని మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో స్నాక్స్ అయితే టమోటో సాస్తో తింటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి అన్నమాట ఈ స్నాక్స్ అయితే.
ఓకే, చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా బౌల్లోకి తీసుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఓకే, ఇవన్నీ ఫ్రై చేయటం అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం దీంట్లో ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ స్నాక్స్ అయితే టమోటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.